లోపల సాఫ్ట్గా కొద్దిగా స్పైసీగా చాలా టేస్టీగా సింపుల్ ప్రాసెస్లో బేబీకార్న్ 65 రెసిపీని ఎలా చేస్తారో ఈ వీడియోలో చూపిస్తాను రండి. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని వాటర్ పోసి వాటర్ మరుగుతున్నప్పుడు ఈ బేబీకార్న్ని వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో కలుపుతూ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ బేబీకార్న్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. నేను చూపిస్తున్నట్టు ఒక్క బేబీకార్న్ని 4 పీసెస్లా కట్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్ మైదా పిండి, 2 టేబుల్ స్పూన్ మొక్కజొన్న పిండిని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, కొద్దిగా చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బేబీకార్న్ని వేసుకోవాలి. బేబీకార్న్కి ఇలా పిండి అంతా పట్టేలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ బేబీకార్న్ని వేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం వల్ల బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తాయి. తీసేసుకుందాం. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ బేబీకార్న్ 65 రెడీ అయిపోయింది.